భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం అమలులో భాగంగా చిలప్చేడ్ మండలంలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. భూభారతి పైలట్ ప్రాజెక్ట్ రెవెన్యూ సదస్సులో భాగంగా సోమవారం మెదక్ జిల్లా చిలప్చేడ్ మండలం రహీంగూడ, రామదాస్గూడ గ్రామాలలో నిర్వహించిన సదస్సులో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డితో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. రైతులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. భూభారతి చట్టంపై అవగాహన కల్పించి రైతుల సందేహాలను నివృత్తి చేశారు. ఈ సదస్సులో నర్సాపూర్ ఆర్డీఓ మైపాల్ రెడ్డి, తహసీల్దార్ ఆంజనేయులు, సెక్రటరీ సంజీవులు, డిప్యూటీ తహసీల్దార్ సఫీ, రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. వ్యవసాయ భూమా లేకపోతే అది ఇల్లు భూమా గుంటన్నారా? నేను ఒరిజినల్ చూపెట్టిందా? ఒరిజినల్ ఉందా? ఇది సాదాకైతే ఒరిజినల్ ఉందా? 2020లో అప్లై చేసేదా? మరి 2020లో అప్పుడు ఆన్లైన్లో ఆకుల విట్టల్ ఇప్పుడు అభినయన పేరు మీద వాళ్ళ పంచోట్ల ఈ నంబర్ ఈయనకు వచ్చింది, ఇంకో నంబర్ ఆయనకు, అట్లా ఈయనది 12 గుంటలు ఇద్దరు కలిసి జాయింట్ 12 గుంటలు రమేష్ 90. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.